అనగనగా ఒక ఊరు. ఊరన్నాక మనుషులు ఉండటం ఎంత కామనో, వాళ్లకు కష్టాలు కన్నీళ్లు ఉండటం అంతే కామన్. అలాంటి ఊర్లో మాయదారి మోసగాళ్లు ఉండటం వెరీ వెరీ కామన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ ఊరిలోనూ ఓ మాయదారి మోసగాడు ఉన్నాడు. దారిలో కనిపించిన ప్రతి ఇంట్లోకి వెళ్ళడం, మీ ఇంట్లో ఓ భూతం ఉంది, అందుకే మీ తాతకు ఈ దగ్గు తగ్గాలంటే ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. మరో ఇంట్లోకి వెళ్ళి, మీ ఇంట్లో భూతం ఉంది, అందుకే మీ అమ్మాయికి పెళ్లి కావట్లేదు, ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. ఇంకో ఇంట్లోకి వెళ్ళి, మీ ఇంట్లో ఓ భూతం ఉంది, అందుకే మీకు పిల్లలు లేరు, ఆ భూతాన్ని తరిమి కొట్టాలి అనేవాడు. ఇలాంటి అందరి ఇళ్లలో భూతం ఉందని నమ్మించి, లేని భూతాన్ని తరిమి కొడతానని వంచించి డబ్బులు గుంజేవాడు. అలా 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 ఆ మాయదారి మోసగాడు కాస్త పెద్ద భూత వైద్యుడిగా మారిపోయాడు. ఎంత పెద్ద భూత వైద్యుడంటే అతనికి వేపాకులు, విభూది, నిమ్మకాయలు అందించడానికి 2 అసిస్టెంట్లను కూడా పెట్టుకున్నాడు. మొత్తానికి లేని భూతాన్ని సృష్టించాడు, దాన్ని తరిమి కొడతానని నమ్మించాడు, తన వ్యాపారాన్ని విస్తరించాడు, కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఈ కథను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాం. పరిపాలించమని సీఎంను చేస్తే రాష్ట్రంలో ఓ భూతం ఉంది, ఆ భూతం మళ్ళీ రాకుండా చేస్తా, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు గారు భూత వైద్యుడి అవతారం ఎత్తారు. ఆ కథలో ఆ భూత వైద్యుడికి అసిస్టెంట్లు ఉన్నట్టే ఇక్కడ చంద్రబాబుకు 2 అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ వాళ్ళు వేపాకు, విభూది, నిమ్మకాయలు అందిస్తుంటే ఇక్కడ వీళ్ళు 2 పత్రికలు పెట్టి భూత వైద్యుడికి గొప్ప గొప్ప ఎలివేషన్లు ఇస్తుంటారు. లేని భూతాన్ని సృష్టించి దాన్ని తరిమేస్తున్నానని వంచించి అక్రమంగా ఆ భూత వైద్యుడు సంపాదించినట్టే ఇక్కడ కూడా ఈ భూత వైద్యుడు అక్రమ సంపాదన కోసం శాశ్వతంగా అధికారంలో ఉండాలనే అత్యాశతో అదే అవతారం ఎత్తాడు. ఒక్కటి మాత్రం నిజం, ఆ కథలో ఈ కథలో ఆఖరికి ప్రజలేం చేశారు, ఆ భూత వైద్యుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, క్లైమాక్స్ ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఎప్పటి వరకు అంటారా? 2029 వరకు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక, అభివృద్ధిలో అడుగు ముందుకు పడక, ఉద్యోగాల కల్పన లేక, పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రాక ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? చూసే ముందు భూత వైద్యం చేస్తున్న చంద్రబాబును, ఆయన అసిస్టెంట్లను ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే చంద్రబాబు పాలన పక్కన పెట్టి భూత వైద్యుడిలా మారిపోయారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. లేని భూతాన్ని సృష్టించి తరిమేస్తా అంటూ ఏడాది నుంచి ప్రజలను మభ్యపెడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఈనాడు, ఆంధ్రజ్యోతి భూత వైద్యుడికి వేపాకు, నిమ్మకాయలు, విభూది అందించే అసిస్టెంట్లుగా మారిపోయాయి, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. రూపాయి పెట్టుబడి తెచ్చే సత్తా లేక పారిశ్రామికవేత్తల దగ్గర కూడా భూతాల కథలు చెబుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. సూపర్ 6 హామీలు ఎక్కడా అని ప్రశ్నిస్తే నాలుక మందమంటూ అదే నాలుకపై విభూది జల్లుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడా అని నిలదీస్తే భూతాన్ని తరిమేశాక చూద్దామంటూ భేతాళ కథలు చెబుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. అభివృద్ధి ఎక్కడా అని అడిగితే వేపాకులు జలిపించి ఆర్టిఫిషియల్ అమరావతిని, కాంట్రాక్టర్లను చూపిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో పెత్తందారులు, బినామీలకు తప్ప పేదలకు చోటు లేదంటూ మంత్రించిన నిమ్మకాయలతో గిరిగిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ బాండ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఇంటి ముందు దిష్టిబొమ్మగా వేలాడదీయమంటున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. భూత వైద్యుడి అసలు రూపాన్ని ఎవరైనా నిలదీస్తే తప్పుడు కేసులతో దిష్టి తీసి జైళ్లలోకి తోసేస్తున్నారు, అవునా కాదా?